ఉగాది పచ్చడి గురించి శ్లోకాలు తెలుసుకుందాం. వేప పూతతో చేసిన పచ్చడి తినందే ఉగాది పండుగని అసంపూర్ణంగా భావిస్తారు పెద్దలు. జీవితంలోని సుఖదుఖాలని ఎదుర్కోవాలనే సూచనగాను, రాబోయే అనారోగ్యాలని ఎదుర్కొనే ఔషధంగాను ఉగాదిని భావిస్తారు. అలాంటి ఉగాది పచ్చడిలో ఏమేమి ఉండాలి, ఏ సమయంలో తినాలి, తినేటప్పుడు ఏమని మననం చేసుకోవాలి అన్న వివరాలు బోలెడు శ్లోకాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో కొన్ని: ఎప్పుడు తినాలి, వేటితో చేసుకోవాలి. యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుక్తం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే ఉగాది రోజున తొలి జామునే నింబకుసుమం వేప పువ్వు, శర్కర అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, కృతం అంటే నెయ్యితో చేసిన ఉగాది పచ్చడిని కనుక తింటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉంటుంది. తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం: త్వామష్టశోకనరాభీష్ట మధుమాస సముద్భవ నిభామి శోకసంతప్తాం మమ శోకం సదా కురు. అంటే వసంతంలో చిగురించే ఓ అశోకమా, నా జీవితంలోని శోకాలను కూడా నివారించి సదా సుఖ సంతోషాలతో ఉండేటట్లు చేయి అని ఈ శ్లోకంలోని అర్థం. ఒకప్పుడు ఉగాది పచ్చడిలో అశోక వృక్షపు చిగుళ్ళు కూడా కలిపేవారు. ఔషధపరంగా అశోకానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అందుకే జీవితంలోని శోకాన్ని సైతం ఇది నివారించగలదని ఆ పేరు అశోకము అని పెట్టి ఉంటారు. ఉగాది పచ్చడి తినేటప్పుడు కూడా వేపకి సైతం సర్వరోగ నివారిణి అన్న పేరు ఉంది. కాబట్టి వేపని కూడా అశోకంగానే పిలుచుకోవచ్చు. అలా ఉగాది పచ్చడిలో మార్పు వచ్చినా ఆనాటి శ్లోకాన్నే చెప్పుకోవడంలో అనర్థమేమీ లేదు. తింటే ఏమవుతుందంటే శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకందలభక్షణం. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృఢమవుతుంది, సర్వారిష్టాలు తొలగిపోతాయి. అలా నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం.